ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ అండర్ హూస్ చైర్మన్షిప్ వాజ్ ఏ హై లెవెల్ కమిటీ ఆన్ సోషియో ఎకనామిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియా సెటప్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇన్ 2013. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఏంటంటే, ఒక కమిటీ, ఆ కమిటీ అనేది మనకి దేని గురించి, హై లెవెల్ కమిటీ. ఆ కమిటీ అనేది సోషియో ఎకనామిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియా కోసం సెటప్ చేయబడింది. ఎవరి చేత సెటప్ చేయబడిందంటే ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చేత. ఏ ఇయర్లో? 2013. ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కీవర్డ్స్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారా సెటప్ చేయబడింది. ఎప్పుడు? 2013లో ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ. దేనికోసం? సోషియో ఎకనామిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియాని స్టడీ చేయడం కోసం ఏర్పడిన కమిటీ. ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని మనకి క్వశ్చన్ అడిగారనమాట. ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే డాక్టర్ జోసెఫ్ భారా, డాక్టర్ కమల్ కే మిశ్రా, డాక్టర్ ఋషికేష్ పాండా, నెక్స్ట్ ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా గారు. సో మనకి దీనికి వచ్చే ఆన్సర్ వచ్చి ఈ చైర్మన్ ఎవరంటే మన ఆప్షన్ 4 అన్నమాట, ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా. మనకి కాకా కమిటీ రిపోర్ట్ అని మనకి ట్రైబల్ కమ్యూనిటీస్ని స్టడీ చేయడంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా గారి పేరు మీదే దానికి కాకా కమిటీ రిపోర్టు అని పేరు వచ్చింది. సో ఈ సోషియో ఎకనామిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ కోసం ఏర్పడిన హై లెవెల్ కమిటీ 2013లో, ఆ కమిటీనే మనం కాకా కమిటీ అని పిలుస్తాం. సో మనకు ఆన్సరు ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా గారు. సో దీని గురించి మనం చూసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మనకి రిలీజ్ చేశారన్నమాట. ఎప్పుడు? 2014లో కమిటీ ఆన్ కండిషన్ ఆఫ్ ట్రైబల్స్ అని. అప్పుడు దాంట్లో మనకి నీట్గా ఉంది చూడండి. గవర్నమెంట్ హ్యాస్ సెటప్ హై లెవెల్ కమిటీ టు లుక్ ఇన్ టు ద కరెంట్ సోషియో ఎకనామిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ ద కంట్రీ. సో మనకి ఒక కీవర్డ్ వచ్చింది. ద కమిటీ వాజ్ సెటప్ బై పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సెకండ్ కీవర్డ్ ఆన్ ఎప్పుడు? 4th August 2013. సో ఇయర్ కూడా వచ్చేసింది. మనకి అన్నీ మ్యాచ్ అయిపోయాయి కదా. హై లెవెల్ కమిటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారా సెటప్ చేయబడింది 2013లో. దేనికోసం? టు లుక్ ఇన్ టు ద కరెంట్ సోషియో ఎకనామిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ ద కంట్రీ అంటే మనది ఇండియా. సో మనకి ఇప్పుడు ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరో మనకు తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టు. మన ఈ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనకి ప్రజెంట్ అంటే 2013లో సోషియో ఎకనామిక్ హెల్త్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టడీ చేసి సజెస్ట్ ఏ వే ఫార్వర్డ్ అనేది మనకి కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట. సో మనకి ఈ కమిటీలో మెంబర్స్ కనుక మనం చూసుకుంటే మిగిలిన ఆప్షన్స్ కూడా మనం వచ్చేస్తారు ఇక్కడే. చైర్మన్ వచ్చి మనకి క్వశ్చన్ అడిగింది చైర్మన్షిప్ కాబట్టి చైర్మన్ ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా గారు. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. మిగిలిన ఆప్షన్స్ కూడా డాక్టర్ జోసెఫ్ భారా గారు, డాక్టర్ కమల్ కే మిశ్రా గారు, నెక్స్ట్ సెక్రటరీ అని ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మెంబర్ సెక్రటరీ అని ఎవరో కదా, డాక్టర్ ఋషికేష్ పాండా గారు. సో మిగిలిన ఆప్షన్స్ అన్ని మెంబర్స్ అన్నమాట. ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా గారు వచ్చి చైర్మన్. సో అదే మనకి ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది కదా, డాక్టర్ ఋషికేష్ పాండా గారు సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ అఫైర్స్, ఆయన మెంబర్ సెక్రటరీగా తీసుకున్నారు మనకి హై లెవెల్ కమిటీలో. 2013లో ఫామ్ అయింది. ఆబ్జెక్టివ్ వచ్చి టు లుక్ ఇన్ టు ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది ట్రైబల్స్ ఆఫ్ ఇండియా.
ఎడ్యుకేషన్ హెల్త్ స్టేటస్ గురించి కూడా స్టడీ చేయడానికి కోసం అనమాట. సో మనకి ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా గురించి చూసుకుంటే మనకి ట్రైబల్ ఎక్స్పర్ట్ అనమాట, ఎమినిస్ట్ సోషియాలజిస్ట్ మనకి వర్జీనియస్ కాకా గారు. సో అందుకే మనకి చైర్మన్షిప్ వచ్చింది హై లెవెల్ కమిటీకి. సో మనకి డాక్టర్ కాకా గారి యొక్క బుక్స్ చూసుకుంటే స్టేట్, సొసైటీ అండ్ ట్రైబ్స్ ఇష్యూస్ ఇన్ పోస్ట్ కలోనియల్ ఇండియా 2008లో వచ్చింది. నెక్స్ట్ ఒక సెమినల్ ఆర్టికల్ కూడా ఉంది కాకా గారిది, డాక్టర్ కాకా గారిది, ట్రైబ్స్ యాజ్ ఇండిజినియస్ పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా మనకి ఎసెన్షియల్ రీడింగ్ ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియాస్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఇవన్నీ కూడా మనకి ట్రైబల్ కమ్యూనిటీస్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ వర్క్స్ అన్నీ డాక్టర్ వర్జీనియస్ కాకా గారివి. సో మిగిలిన మెంబర్స్ కూడా మనకి చూసుకున్నాం కదా, జోసెఫ్ బారా, ఉషా రామనాథన్ గారు, నెక్స్ట్ కేకే మిశ్రా గారు. సో వీళ్ళందరూ కూడా ప్రామినెంట్ ఫీల్డ్స్లో మనకి ట్రైబల్స్ ప్రాబ్లమ్స్ గురించి ఫెమిలియర్ ఉన్నారనమాట. డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట, లా, హిస్టరీ, ఆంథ్రపాలజీ, మెడిసిన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో దీంతో మనకి హై లెవెల్ కమిటీ అనేది ఫామ్ అయింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. ఈ కమిటీ అనేది మనకి 11 మీటింగ్స్ అంటే 11 సార్లు మీటింగ్స్ జరిగాయి. ఇది ఇంపార్టెంట్, మనకి స్టేట్మెంట్స్లో అడగచ్చు రాబోయే ఎగ్జామ్స్లో. హై లెవెల్ కమిటీ, కాకా కమిటీ ఎన్నిసార్లు కండక్ట్ అయింది మీటింగ్స్ అంటే 11 మీటింగ్స్, 11 మీటింగ్స్. నెక్స్ట్ మనకి ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసింది అది కూడా ఇంపార్టెంట్. 29th May 2014. మనకి ఆగస్టు 2013లో ఫామ్ అయింది కమిటీ అనేది. మే 2014లో మనకి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయబడింది అనమాట. సో మనకి డాక్టర్ వర్జీనియస్ కాకా గారు చైర్మన్ ఆఫ్ హై లెవెల్ కమిటీ సెటప్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇన్ 2013 టు లుక్ ఇన్ టు ద స్టేటస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ హెల్త్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియా. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు చూసుకోండి, అండర్ హూస్ చైర్మన్షిప్ వాజ్ ఏ హై లెవెల్ కమిటీ ఆన్ సోషియో ఎకనామిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియా సెటప్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇన్ 2013. మనకి ఆన్సర్ ఇప్పుడు తెలుసు, డాక్టర్ ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా గారు. సో వీళ్ళు మిగిలిన ఆప్షన్స్లో ఉండే వాళ్ళందరూ మెంబర్స్ అనమాట ఈ కమిటీలో, హై లెవెల్ కమిటీలో మెంబర్స్. సో మనకి ఇంకా ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ సంబంధించి డిఫరెంట్ కమిటీస్ అనేవి ఏర్పడుతూ వచ్చాయన్నమాట. ఆ కమిటీస్ గురించి కూడా తెలుసుకోండి. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషను, కాలేకర్ కమిషను 1953. మనకి ఫస్ట్ టైము మనకి షెడ్యూల్ ట్రైబ్స్ని డిఫైన్ చేసింది ఈ కమిటీ. మనకి కాన్స్టిట్యూషన్లో డెఫినేషన్ ఉండదు, అది ఇంపార్టెంట్ చూసుకోండి. ఇవన్నీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. వీటి మీద అన్నిటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో. సో నెక్స్ట్ దే లెడ్ సపరేట్ డెఫినేషన్ కాలేకర్ కమిషన్ గారిది. దే లెడ్ ఏ సపరేట్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆర్ నాట్ ఫుల్లీ అసిమిలేటెడ్ ఇన్ మెయిన్ బాడీ ఆఫ్ పీపుల్. దే మే బిలాంగ్ టు ఎనీ రిలీజన్. సో అది డెఫినేషన్ అనమాట. నెక్స్ట్ ఎల్విన్ కమిటీ 1959. యుఎన్ దేబార్ కమిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇష్యూస్ ఆఫ్ ల్యాండ్ ఎలినేషన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ గురించి, ఓవరాల్ సిచ్యువేషన్ ఆఫ్ ట్రైబల్స్ గ్రూప్స్ గురించి అడ్రస్ చేయడానికి ఈ యుఎన్ దేబార్ కమిషన్ అనేది 1960లో ఏర్పడింది. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, ది లోకూర్ కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే లుక్ ఇన్ టు ద డిఫైనింగ్ షెడ్యూల్ ట్రైబ్స్కి 5 క్రైటీరియాని ఇచ్చిన కమిటీ ఏదని అడుగుతారు, ద లోకూర్ కమిటీ. ఆ 5 క్రైటీరియా నాట్ క్రైటీరియా అని కూడా క్వశ్చన్ అడగచ్చు. 5 క్రైటీరియా వచ్చి ప్రిమిటివ్ ట్రైడ్స్, డిస్టింక్ట్ కల్చరు, జియోగ్రాఫికల్ ఐసోలేషన్, సైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ కమ్యూనిటీ అట్ లార్జ్ అండ్ బ్యాక్వర్డ్నెస్. ఈ 5 క్రైటీరియా ఈ లోకూర్ కమిటీ 1965లో షెడ్యూల్ ట్రైబ్స్ని డిఫైన్ చేయడానికి క్రైటీరియా ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా మిగిలిన కమిటీస్ కూడా చూసుకోండి. నెక్స్ట్ బూరియా కమిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనకి ఈ బూరియా కమిటీ 1991 రికమెండేషన్ వల్లే మనకి పేసా యాక్ట్ 1996లో రావడానికి
ఈ బ్యూరో కమిటీ యొక్క రికమెండేషన్స్ యూస్ అయ్యాయి అన్నమాట. సో నెక్స్ట్ లోకూర్ కమిటీ ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ బూరియా కమిటీ ఉంది, బూరియా కమిషన్ ఉంది. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. బూరియా కమిటీ వచ్చి 1991లో వచ్చింది. నెక్స్ట్ బూరియా కమిషను 2002 to 2004 వచ్చింది. మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ని స్టడీ చేయడానికి 5th షెడ్యూల్ టు ట్రైబల్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, వర్కింగ్ ఆఫ్ పంచాయతీస్ అండ్ స్టేటస్ ఆఫ్ ట్రైబల్ హ్యూమన్. సో మిగిలిన కమిటీస్ గురించి కూడా చూసుకోండి. బందోపాధ్యాయ కమిటీ 2006. సో ఇవన్నీ కమిటీస్ అన్నీ చూసుకోండి. సో మనకి ఇలా క్వశ్చన్ అడగచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. నాట్ అసోసియేటెడ్, ట్రైబల్ కమ్యూనిటీతో అసోసియేట్ కానివి. మనకి తెలుసు కాకా కమిటీ తెలుసు 2013. సో ఇది ట్రైబల్ కమ్యూనిటీ, సో సంబంధించింది కాబట్టి 2 అనేది ఉండకూడదు. బి అనే ఆప్షను ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేమన్నా కమిటీ, బూరియా కమిషన్ చెప్పే కదా, బూరియా కమిటీ ఉంటుంది, బూరియా కమిషన్ ఉంటుంది, ట్రైబల్ కమ్యూనిటీస్ సంబంధించింది. సో ఆప్షన్ 3 కూడా ఉండకూడదు. ఇది అన్ని 2 మనకి కాకా కమిటీ వల్ల బి ఎలిమినేట్ అయిపోయింది. మనకి బూరియా కమిషన్ లేదని తెలిస్తే డి కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మిగిలిన C1 A C మిగిలినాయి. సో శివరామన్ కమిటీ వచ్చి నాబార్డ్కి సంబంధించింది. రోహిణి కమిషన్ వచ్చి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. సో 1 and 4 అనేది ఆన్సర్ అవుతుంది ఏ. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇవన్నీ యూపీఎస్సీ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి మనకి క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ వచ్చాయి. మనకి దీంట్లో ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనకి కరెక్ట్ అడిగారు, ఇన్కరెక్ట్ అడిగారు చూసుకోవాలి. కరెక్ట్ అడిగారు. సో మనకి ఈ స్టేట్మెంట్స్లో ఏదన్నా ఒక డెఫినెట్ నో, ఖచ్చితంగా ఇన్కరెక్ట్ అనే స్టేట్మెంట్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడంలో ఆ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో నెంబర్స్ ఉండేవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డిస్క్రిప్టివ్గా ఉండేవి చాలా వరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా వరకు అంటే ప్రతిసారి కరెక్ట్గా, చాలా వరకు అంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నారు. ఇక్కడ మనకి ఆ ట్రైబల్ గ్రూప్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఏ స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ పీవీటీజీ స్టేటస్. దీంట్లో ఏం మనకి రెడ్ ఫ్లాగ్స్ ఏం కనిపించట్లేదు. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటే ఏంటి? వాళ్ళ పాపులేషన్ అనేది చేంజ్ అవ్వకుండా స్టాగ్నేట్గా ఉంటుంది, లేదంటే డిక్లైనింగ్ పాపులేషన్ ఉండడం వల్ల కూడా మనం ఒక క్రైటీరియాగా తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. మనకి కామన్గా అంటే కామన్ సెన్స్తో మనకి ఆలోచిస్తే ఓకే, వల్నరబుల్ అంటే ఏంటి? మనం డిక్లైనింగ్ పాపులేషన్ అయిపోతున్నారు. సో మనం వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలి. ఏమన్నా మనకి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనం సపోర్ట్ చేయాలనేది మనకి అర్థమవుతుంది. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది డెఫినెట్ ఎస్ అంటే ఖచ్చితంగా కరెక్ట్ అనమాట. సో 2 అనేది ఉండాలి. సో మనకి ఎగ్జామినరు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనుకుంటారని అన్ని ఆప్షన్స్లో 2 ఏబిసిలో ఉంది, డీలో లేదు. సో మనకి ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. డి అనేది మనం ఆన్సర్ చేయకూడదు, ఏబిసిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ కనుక ఇక్కడ మనకి దేర్ ఆర్ 95 పీవీటీజీస్ అఫీషియల్ నోటిఫైడ్ ఇన్ కంట్రీ సో ఫార్ అని ఇచ్చారు. సో యాక్చువల్లీ ఇక్కడ 75 ఉండాలన్నమాట, 95 అని ఇచ్చారు. అది మనకి కాన్సెప్ట్ తెలుసుంటే వస్తుంది. సో ఇది కనుక తెలుసుంటే అసలు అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఏబిడి మొత్తం ఆప్షన్స్ వెళ్ళిపోయి ఓన్లీ ఒక ఆప్షన్ మిగులుతుంది, C1 to 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ చూసుకుంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ ఇక్కడ చూస్తాం కదా, కరెంట్లీ ఇంక్లూడింగ్ 75 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, 95 అని ఇచ్చాడు. సో ఇది ఒక్క పాయింట్ తెలిసినా కూడా మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ ఇచ్చారు, ఇవి చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. వీటి మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి అనమాట యూపీఎస్సీలో. ఇక్కడ మనకి సోంపేన్స్, సెంటినల్స్, జార్వాస్ వీళ్ళందరూ ట్రైబల్ గ్రూప్స్ ఎక్కడంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారనమాట. వీళ్ళు పీవీటీజీస్లోనే మోస్ట్ అండర్ థ్రెట్ అనమాట.
సో బోండోస్ ఒడిస్సా, చో చోళ నాయకన్స్ కేరళ, హబూజ్ మరియాస్ ఆఫ్ ఛత్తీస్గఢ్, బిరుహోర్స్ ఆఫ్ జార్ఖండ్. సో ఈ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చూసుకోండి. తర్వాత ఇంకా మనకేంటి, మనకి ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. ఆల్ ట్రైబ్స్ ఇన్ లిస్ట్ ఆఫ్ పీవీటీజీస్లో హ్యావ్ నాట్ బీన్ గ్రాంటెడ్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్. సో మనకి పీవీటీజీస్ అనే వాళ్ళందరూ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి రాబోయే ఎగ్జామ్స్లో పీవీటీజీస్ అందరూ షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టేటస్ ఉంది అంటే అది రాంగ్ అవుతుంది. అది చూసుకోండి. నెక్స్ట్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి పీవీటీజీస్లో పాపులేషన్ లెస్ దెన్ 1000 మెంబర్స్ ఉండే ఇవన్నీ చూసుకోండి ఒకసారి. మనం చెప్పుకున్న సెంటినల్స్, గ్రేట్ అండమానిస్, ఈ ఓంగ్ ట్రైబు, ఇవన్నీ షోంపేను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించిన అనమాట. ఇవి తోడాస్ తమిళనాడు. నేను ఇవేందుకు హైలైట్ చేస్తున్నా అంటే ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చాయి. సో మిగిలిన కూడా చూసుకోండి. నెక్స్ట్ సవర్ ట్రైబ్ బీహారు. సో అలా బిరుహోర్ ఒడిస్సా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని ట్రైబ్స్ చూసుకున్నాం, వాళ్ళ స్టేట్ ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయి. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. సో మనం చూసాం కదా, భోండా ట్రైబ్ అనేది తమిళనాడుకి సంబంధించిందా? కాదు. సో తమిళనాడులో ఎవరైనా తోడా ట్రైబ్స్ ఉంటాయి. సో ఇది ఒక్కటి మనకి తెలిసిన, మనకి 4 అనేది కరెక్ట్ మ్యాచ్ కాబట్టి 4 అనేది ఉండకూడదు. సో ఆ ఒక్క విషయం తెలిస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో 4 అనేది ఓకే. ఈ 4 అనేది ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతే మనకి సి ఎలిమినేట్ అయిపోతుంది, డి ఎలిమినేట్ అయిపోతుంది, బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది, ఏ 1 and 3 ఓన్లీ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చూసుకోండి, అంటే ఏ ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఉంటున్నారని. మనకి రాబోయే ఎగ్జామ్స్లో ఈ బేస్ లైన్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నాం కదా, నేను ఇందాక కూడా చెప్పాను, ఓంగ్ ట్రైబు మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు. మనకి అండమాన్ అండ్ ట్రైబ్లో 5 ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓంగ్స్, నెక్స్ట్ సెంటినల్స్, జార్వా, అండమనిస్, షోంపేను, నికోబారిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి షోంపేన్ మీద వచ్చిందనమాట. షోంపేన్ మనకి ఇవన్నీ తెలుసుంటే, షోంపేన్ ట్రైబ్ మనకి ఎక్కడ ఉంటారు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు. మనకి ఇక్కడ నికోబార్ ఐలాండ్స్ బి అనేది ఆన్సర్ అవుతుంది. సో అట్లా అన్నమాట. సో మనకి కొన్ని ట్రైబల్ గ్రూప్స్ అన్న మనం గుర్తుపెట్టుకోగలిగితే వాటిని మన ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో అయినా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సహారియా ట్రైబల్స్ న్యూస్లో ఉన్నారు. ఎక్కడున్నారంటే ఒరిస్సా. సో మనం అంటే కరెంట్ అఫైర్స్ కూడా గమనిస్తూ ఉండాలి. ఏ ట్రైబల్స్ గ్రూప్స్ అన్నా మనకి నేమ్ వస్తుంటే ఆ ట్రైబు, స్టేటు నోట్ చేసుకుంటూ ఉండండి. సో మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో యూజ్ అవుతుంది, ఆన్సర్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది. సో మనకి రాజస్థాను సహారియా ట్రైబ్స్. సో నెక్స్ట్ ఇది మనకి తెలిసిందే. మధ్యప్రదేశ్ లంబాడా అన్నారు. లంబాడా అనేవాళ్ళు మనకి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, మధ్యప్రదేశ్లో కాదు. సో ఇది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఆప్షన్ డి అవుతుంది. సో మిగతావన్నీ కరెక్ట్ మ్యాచ్ అని, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది మనకి ఇప్పుడు వరకు నేర్చుకున్న కాన్సెప్ట్తో మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. నాట్ కరెక్ట్. దెర్ ఈజ్ నో డెఫినేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది కరెక్టే. డెఫినేషన్ ఉంది అంటే మనకి డెఫినేషన్ ఉంది అంటే మనకి కరెక్ట్ రాంగ్ అయ్యిండేది. నో డెఫినేషన్ అన్నాడు కాబట్టి మనకి కరెక్టే. కాబట్టి మనకి నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి మనం ఈ ఆప్షన్ పెట్టకూడదు. నెక్స్ట్ పీపుల్ నోన్ యాజ్ తోడాస్ లివ్ ఇన్ నీలగిరి ఏరియా. నీలగిరి అంటే తమిళనాడు, తోడాస్ కరెక్టే. లోతా లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ నాగాల్యాండ్. ఇది కూడా కరెక్టే అనమాట. నార్త్ ఈస్ట్లో మనకి ఓవర్ హాఫ్ ఆఫ్ కంట్రీస్ ట్రైబల్ 50% కంటే ఎక్కువ నార్త్ ఈస్ట్లోనే ఉన్నాడు. సో అది మనకి ఎగ్జాజరేషన్ అయిపోతుంది. సో ఇది రాంగ్ అనమాట. ఆప్షన్ బి నాట్ కరెక్ట్ అడిగాడు. మనకి ఎందుకంటే మనకి ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ మిడిల్ అండ్ ఈస్ట్
ఈస్ట్ స్టేట్స్లో ఉన్నారనమాట. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర. సో అది సో మనకి మెజారిటీ ఆఫ్ షెడ్యూల్ ట్రైబల్ పాపులేషన్స్ అనేవాళ్ళు మనకి ఎక్కడున్నారు, ఈస్టర్న్, సెంట్రల్ అండ్ వెస్ట్రన్ బెల్ట్లో 9 స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్లో ఉన్నారు. ఆ స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకొని ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక స్టేట్. సో ఓన్లీ 12% మాత్రమే ఉన్నారనమాట నార్త్ ఈస్ట్లో. కాన్స్టిట్యూషన్ అనేది డస్ నాట్ డిఫైన్ ద క్రైటీరియా ఫర్ రికగ్నిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మనకి షెడ్యూల్ ట్రైబ్స్ మనకి చాలా డైవర్స్ ట్రైబ్స్ అని మన ఇండియాలో అంటారు. యాక్చువల్గా అయితే మన వరల్డ్లో ఇండిజినియస్ పీపుల్ అనడం స్టార్ట్ చేశారు. మనకి షెడ్యూల్ ట్రైబ్స్ అని ఉంది కాబట్టి మనం షెడ్యూల్ ట్రైబ్స్ అని పిలుస్తున్నాం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో ఇట్లా మనకి డిఫరెంట్ డైవర్స్ కల్చరు ఉంటుంది. మనం చూసుకోండి. మనం ట్రైబల్ గ్రూప్స్ యొక్క వాళ్ళ సంస్కృతి, భాష, ట్రెడిషన్స్ వాటిలన్నిటిని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.